హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా దాదాపు 6 దేశాలు ఇరాన్ వైపుగా తమ విమానాల్ని ఆపేశారు. అట్లాగే ఇజ్రాయెల్ తన బలగాల్ని ఒకవైపు ఇరాన్ వైపు తరలిస్తోంది. అమెరికాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధ వ్యవస్థలన్నీ కూడా ఇరాన్ వైపు మోహరిస్తున్నారు. మొన్ననే యుద్ధం లేదు అన్నటువంటి ప్రకటన వచ్చింది. మళ్ళీ పరిణామాలు మారుతున్నాయి. 800 మందిని ఉరి తీయడం ఆపేశారు నా దెబ్బకి, అందుకని నేను దాడి విషయం పక్కన పెట్టానన్నటువంటి ట్రంప్ లేదు, సీరియస్ పరిణామాలు ఎదురవుతాయని చెప్తున్నారు. ఇంకోవైపున ఈ ఇంపాక్ట్తో బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు నిజంగా యుద్ధం చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నాయా? పదే పదే కవ్వింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నాయా? ఇరాన్లో గొడవలు సద్దుమణిగినయ్యా? ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలని ఇప్పుడు ప్రజలు కొమైని వెనకాల ఉంటారా, అమెరికా వెనకాల వస్తారా? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. ఈ ఇరాన్ పరిస్థితిని ఇరాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందా? అంటే ఇరాన్ సిద్ధంగా ఉందా లేదా అన్నది ఒక అంశం అయితే, డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం మనం చూసాం. వెనెజులా కావచ్చు, గ్రీన్లాండ్ కావచ్చు, మనకు క్యూబా సంబంధించింది కావచ్చు, పనామాకు సంబంధించింది కావచ్చు, కెనడాకు సంబంధించింది కావచ్చు, ఏ దేశము సార్వభౌమత్వాన్ని అతను గౌరవించే పరిస్థితి ఈరోజు లేదు. తన ఇష్టానుసారం ఏదైనా చేయగలను అని చెప్పి తనే చెప్పుకున్నాడు. నేను ఏం చేయదలుచుకున్నా నాకు అడ్డు లేదు, నా సొంత మొరాలిటీ, నా నైతికమైనటువంటి నా ఆలోచన నన్ను ఆపగలదు, నాకు ఇది నైతికమే అనిపిస్తే కానీ నేను ఏమైనా చేయగలను అని చెప్పి తనే చెప్తున్నాడు. కాబట్టి ఇరాన్ సిద్ధంగా ఉన్నా లేకపోయినా కానీ తను చేయాలనుకునే చేసేటువంటి స్తోమత, శక్తి అమెరికా దగ్గర ఉన్నది. అది మొట్టమొదటి మనం రికగ్నైజ్. రెండు, ఇరాన్ లో దాడులు చేసి ఆ ఖమేనీ ప్రభుత్వాన్ని తీసేసి రేజా పెహల్వి గత రాజు యొక్క కుమారుడిని తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేయాలని బెంజమిన్ నెతన్యాహు కోరుకుంటున్నాడు. బెంజమిన్ నెతన్యాహుకి ఈ ఖమేనీ ప్రభుత్వం పోయిందంటే కనుక ఇజ్రాయెల్ కి చాలా సుదీర్ఘంగా వాళ్ళకి శాంతి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా మనం చూస్తే కనుక యుఏఈ కావచ్చు, మనకు బహ్రెయిన్ కావచ్చు, జార్డన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. సౌదీ అరేబియా రికగ్నైజ్ చేయకపోయినా కానీ కూడా పరోక్షంగా వాళ్ళకి సహాయం చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి హౌతీల మీద దాడి చేయాలంటే కనుక సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ వాడుకునే వాళ్ళు మిసైల్స్ కొట్టగలుగుతున్నారు. కాబట్టి పరోక్షంగా వాళ్ళకు సపోర్ట్ ఉన్నది సౌదీ అరేబియా నుంచి కూడా. ఇక మిగిలింది ఒక ఇరాన్ ప్రాక్సీస్, హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ లో ఉన్నటువంటి కొంతమంది, వీళ్ళందరూ కూడాను ఇరాన్ సమర్థనతో వాళ్ళందరూ ఇరాన్ మీద దాడి చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయాలని ప్రకటన శుద్ధిగా కోరుకుంటున్నది బెంజమిన్ నెతన్యాహు. కానీ అమెరికాలో ఒక డీప్ స్టేట్ ఉంది కదా, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఉంచాలి అని వాళ్ళ ఆలోచన. ఇక్కడ ప్రభుత్వం తీసేసి రెజా పెహల్వి వస్తే గనక ఆ మొత్తం గల్ఫ్ ప్రాంతంలో శత్రువులు లేని పరిస్థితి వస్తే గనక అమెరికా యొక్క ప్రాజెక్ట్, అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ అవసరం అక్కడ లేకుండా పోతుంది. ఈ రోజు సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్, తర్వాత మనకు సౌదీ అరేబియా, కువైట్, వీళ్ళందరికీ కూడాను అదో ఆ బూచి ఉన్నాడు, ఆ రాక్షసుడు ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు, ఖమేనీ షియా వాడు ఉన్నాడు, కాబట్టి వాడు మిమ్మల్ని ఏమైనా చేయగలడు, అందుకని కాపాడడానికి మేము ఇక్కడ ఉంటాము అని చెప్పి ఒక నెపంతో వాళ్ళ చమురు అంతా కూడాను, ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను డాలర్లలోనే అమ్మాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి అక్కడ అంతా వాళ్ళు తీసేసి కూర్చున్నారు. అలాగే సౌదీ కుటుంబాన్ని అమెరికన్ ఏవాక్స్ కాపాడుతున్నాయని చెప్పి ఒక పెద్ద వాళ్ళ మీద చాలా ప్రతి నెల చాలా విపరీతమైన బెల్లు వేస్తుంటారు. సో రేపు ఇరాన్ అన్న ఒక థ్రెట్ వీళ్ళకి పోయిందంటే కనుక అమెరికా అవసరం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? సౌదీ అరేబియా కనుక చైనా తోటి యువాన్ లోను, భారతదేశంతో రూపాయల్లోను ట్రేడ్ చేయడం మొదలు పెట్టిందంటే మరి అమెరికా పరిస్థితి ఏమవుతుంది? అది అమెరికా బతికుండాలంటే కనుక అమెరికా డాలర్ బతికుండాలి. అమెరికా డాలర్ బతికుండాలంటే అది ఆయిల్ కమోడిటీస్ కి పెగ్గై ఉండాలి, దానికి అనుసంధానమై ఉండాలి. అది లేకపోతేనే అమెరికానే ఉండదు, అమెరికా అన్న శక్తే పోతుంది, ఎవరు దాన్ని నంబరు. అందుకని ఈ ఖమేనీ ప్రభుత్వాన్ని తీయరు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ బెదిరిస్తూనే ఉంటారు, ఇలా బెదిరించి మేము ఉన్నాం కాబట్టి మేము చూసుకుంటాం అని చెప్పేసి ఈ దేశాలకు అన్నిటికీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అదే చేస్తున్నారు. ఇజ్రాయెల్కి ఎప్పుడో లాస్ట్ టైం 12 రోజులు యుద్ధం చేసినప్పుడు, ఇరాన్ లో యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో ఆ బంకర్ అన్ని వాళ్ళకి తెలుసు. దాన్ని షూట్ డౌన్ చేస్తామంటే కనుక అప్పుడు జో బైడెన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఖమేనీని చంపడానికి వీల్లేదన్న. అలాగే మొన్న డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా జరిగిన యుద్ధంలో మనకు అక్కడ ఫర్దులో అమెరికా వెళ్ళి B-2 బాంబర్స్ వాళ్ళు బాంబ్ చేసి వచ్చిన రోజు ఆ సమయంలో కూడా
ఖమనేని చంపడానికి వీలు లేదు, ఈ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వీలు లేదని చెప్పి అమెరికా చెప్పింది. అందుకని ఇవంతా కూడా ఒక డ్రామా జరుగుతుంది అక్కడ, అంతకుమించి ఏమీ లేదు. ఖమనే ప్రభుత్వం కూలదు. అక్కడ ఏదో చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి చూపించుకోవడానికి ఏదైనా చేస్తే చేయొచ్చు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నేను శాంతి దూతని, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని అనుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడెక్కడ యుద్ధాలు చేయడానికి సిద్ధపడుతున్నాడో మనం చూడొచ్చు. గ్రీన్లాండ్ ని ఫోర్స్ఫుల్ గా తీసుకోవడానికి కోసం డెన్మార్క్ తన సొంత నేటోకి వ్యతిరేకంగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగే మనం చూస్తే గనక మనకు వెనెజువేలాలో ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ ఎత్తుకొని వచ్చాడు. ఇది ఏమైనా శాంతి దూత చేసేటువంటి చర్య అది కాదు కదా. అలాగే గల్ఫ్ లో కూడా ఇదే పరిస్థితి. మనకు వెస్ట్ ఏషియాలో ఇరాన్ మీద ఏదో చేస్తాం, అది చేస్తామని చేస్తాం బెదిరింపు. అలాగే నైజీరియాలో వీళ్ళు బాంబులు వేశారు. నెపం ఏం చెప్పారంటే క్రిస్టియన్స్ చెప్తున్నారు అక్కడ ముస్లిం వాళ్ళు, ముస్లిం టెర్రరిస్టులు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది కాబట్టి మేము క్రిస్టియన్ కాపాడడానికి కోసం ఈ చర్యలు చేశామని చెప్పుకుంటారు. అసలు కారణం ఏంటంటే కనుక నైజీరియా అన్నది అమెరికా అధీనంలో లేకుండా వాళ్ళు ఆయిల్ అమ్మకాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుంచి కట్ చేసి ఖబర్దార్ నేనున్నాను, నేను చెప్పింది వినకపోతే ఏం చేస్తానో చూడు అని చెప్పి ఒక వార్నింగ్. నేను వెనెజువేలా ఏం చేశాను, నీ మీద కూడా అదే చేయగలను అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడానికి అక్కడ ఫైరింగ్ చేశాను. కాబట్టి ఒక దుందుడుకు చర్యలన్నీ చేస్తున్నాడు మన డొనాల్డ్ ట్రంప్. దాని దృష్ట్యా ఈ రోజు అమెరికా మీద నమ్మకం అనేది కోల్పోతుంది, అందరూ కోల్పోతారు. కాబట్టి ఏదో విధంగా వాళ్ళ భరోసాను మళ్ళీ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అలాగే యుక్రెయిన్ లో కూడా చూస్తే కనుక మనం ఏకపక్షంగా రష్యా తోటి అతను ఒప్పందాలు చేసేసుకున్నాడు. యుక్రెయిన్ ని దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు, యూరోప్ ని ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకైతే వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు అలాస్కాలో మాట్లాడుతున్నారు. దాని ఆధారంగానే ఈరోజు అన్ని కూడా జరుగుతున్నాయి. జెలెన్స్కీ, వ్లాడిమిర్ జెలెన్స్కీ ఇంతకాలం యూరోపియన్ సమర్థనతోటి అతను ఏదో బతకగలిగాడు. డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి మొదటిసారి వెళ్ళినప్పుడు అతన్ని ఎలా అవమానించాడో డొనాల్డ్ ట్రంప్ అని చూసాం వైట్ హౌస్ లో. దాని తర్వాత అతన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా పంపించలేదు. అతనితో పాటు వందిమాగదలుగా మొత్తం యూరోపియన్ లీడర్స్ అందరూ, జార్జియా మెలోని, కేర్ స్టార్మర్, మర్ట్స్, తర్వాత మనకు ఇమాన్యుయల్ మకరోన్, వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా వెళ్తారు. ఎప్పుడు వెళ్ళినా కానీ జెలెన్స్కీ అమెరికాకి వెళ్తే ఆయన వెనకాల వీళ్ళందరూ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ అతన్ని బెదిరించకుండా వీళ్ళు చూసుకుంటారు. అటువంటి యూరోప్ ని ఈరోజు జెలెన్స్కీ నోటికి అడ్డం వచ్చినట్టు తిడుతున్నారు. మీరెందుకు పనికిరాని వాళ్ళు, మీరు మాకు సమర్థన చేయట్లేదు, మాకు సాయం చేయట్లేదు, మేమే ఒప్పందం చేసుకుంటాము, త్రైపాక్షికంగా మేము అందరూ కూర్చొని చర్చించుకుంటాము అబుదాబిలో, అమెరికా, నేను, తర్వాత వ్లాడిమిర్ పుటిన్, ఇది అయిపోతుంది, సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది అంటే ఇంతకాలం వాళ్ళ ఎకానమీ ధ్వంసం చేసుకుని మీకు ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ సాయం చేసినట్టు యూరోప్ ని ఈరోజు అర్థం చెప్తున్నారు. కాబట్టి యూరోప్ కి నిజంగా బుద్ధి రావాలి ఇప్పటికైనా. వాళ్ళు ఎవరెవరిని వెనకేసుకొచ్చారు, ఎవరి సమర్థనతోటి మేము అన్ని చేయగలుగుతున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దూరం అయ్యారు. కాబట్టి వాళ్ళ మొత్తం ఈరోజు పరిస్థితి, యూరోపియన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధంలో వాళ్ళు సపోర్ట్కి రారు, అమెరికా సపోర్ట్కి అయితే రారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి చేయరు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా మా భూమిని వాడుకోవడానికి వీల్లేదు ససేమిరా అని చెప్పేశారు. ఖతార్ లో వాళ్ళ ఎయిర్ బేస్లు ఉన్నాయి, వాళ్ళ నేవల్ బేస్లు ఉన్నాయి, ఇది వాడడానికి వీల్లేదన్నారు. అలాగే సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, వీళ్ళందరూ కూడా మా బేస్లు వాడడానికి వీల్లేదు చేస్తే కూస్తే డియాగో గార్సియా హిందూ మహాసాగరంలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు బొంబార్ట్మెంట్ చేయాలి. అంత దూరం ఎలా యుద్ధం చేయగలరు? రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దాటి యూకేని కబ్జా చేసుకోలేకపోయాడు. కాబట్టి అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఏదో ఆకాశంలో వెళ్ళి 4 బాంబులు వేసి రావడం అనేది యుద్ధం విజయం ఎప్పుడు కాదు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్, మీ సైనికులు వెళ్తే కానీ వీళ్ళు గెలవలేనటువంటి పరిస్థితి. అక్కడ అన్ని దేశాల్లోగానే అక్కడ కూడా ఖమనే సమర్థించే వాళ్ళు చాలా పెద్ద మోతాదులో ఉన్నారు. 50%, 60% చెప్పడం కష్టం, ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. అలాగే ఖమనేని తీసేయాలి, ఖమనే ప్రభుత్వం చాలా నిరంకుశ ప్రభుత్వము, వీళ్ళని తీసేయాలి అనుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా బలంగానే ఉంది. బహుశా ఇద్దరు 50-50 ఉన్నారని అన్నా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ఆ సమాజంలో వాళ్ళు నిర్ణయించుకోవాలి కానీ, ఉద్యమం అంటూ వస్తే ఆ సమాజంలో రావాలి కానీ బయట నుంచి అమెరికా జోక్యంతో ఏమైనా జరిగిందంటే కనుక ఈవెన్ ఖమనేని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దేశం మీద విపత్తు వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కలిసిపోయేటువంటి ప్రమాదం. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతను ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ ఏదో కబ్జా చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అమెరికా అర్థం చేసుకోవాలి. అతనికి ఎక్కడి నుంచి కూడా సమర్థన రావట్లేదు, యూరోప్ నుంచి రావట్లేదు, మనకు వెస్ట్ ఏషియా నుంచి సపోర్ట్ రావట్లేదు. అలాగే మనకు రష్యా, చైనా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాయి. మీరేదో వెనెజువేలా మీ పెరట్లో మీరు ఏం చేసుకున్నారో మాకు అనవసరం, కానీ ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా చేస్తే కానీ మా సెక్యూరిటీకి భంగం కలుగుతుంది, కాబట్టి మేము దాన్ని ఒప్పుకోమని వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి చూద్దాం. అయినా మొండిగా డొనాల్డ్ ట్రంప్ కానీ అటాక్ చేస్తే అమెరికా నష్టం, అమెరికా గణనీయంగా నష్టం. అమెరికా పాలసీ ఏంటంటే అమెరికా
అమెరికాకు సామంతులుగా వాళ్ళ మోచే నీళ్ళు తాగేటువంటి దేశాలు వీళ్ళే ప్రపంచంలో అమెరికా నిర్ణయించిన రేటుకి వీళ్ళు చమురు అమ్మాలి. అది కాకుండా ఎవరన్నా నిలబడితే కనుక వాళ్ళనందరినీ నాశనం చేసేటువంటి ఒక ప్లాన్ పెట్టుకున్నారు. అందుకే రష్యా మీద అన్ని శాంక్షన్స్ వేసి రష్యాని తెచ్చుకుంటున్నట్టు భారతదేశం మీద టారిఫ్లు వేస్తుంది. అలాగే మనం చూస్తే కనుక మనకు ఈ వెనెజులాని కట్ చేసేసారు. 300 బిలియన్ బ్యారల్స్ ఉన్నటువంటి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ నిల్వలు ఉన్నటువంటి దేశాన్ని మార్కెట్ రానికుండా కట్ చేసింది. అలాగే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అంటారు. మనకు రష్యా నుంచి జర్మనీకి వెళ్తున్నటువంటి వాళ్ళ ఆయిల్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్ దీన్ని కట్ చేసింది అమెరికానే కట్ చేసింది. సముద్రం లోపల వెళ్ళి పేల్చింది. అంటే ఒక అబ్సల్యూట్ గుండాలా ప్రవర్తిస్తుంది. వాళ్ళకి చమురు కట్ అయిపోయేసరికి ఇప్పటికి కనీసం అంటే 5 నుంచి 6 రెట్ల వాళ్ళ ఎనర్జీ ఖర్చులు పెరిగినాయి జర్మనీ. దాంతో ఈరోజు జర్మనీ డీఇండస్ట్రియలైజ్ అవుతుంది. మనం బహుశా వచ్చే సంవత్సరం 2027 కంతా మనం బహుశా జర్మనీ ఎకానమీ దాటిపోతాం. అంటే మనం ఎదుగుతున్నామా అనేది ఒక విషయం, దాన్ని చర్చించవచ్చు. కానీ జర్మనీ పతనం చెందుతుంది. కాబట్టి జర్మనీ పతనం చెందినప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళు ఓవర్టేక్ చేస్తాం. వాళ్ళు ఎదుగుతూ మనం కూడా ఎదుగుతుంటే బహుశా మనకి 4-5 ఏళ్ళు పట్టుండేది. వాళ్ళు ఎదగట్లేదు, పైపెచ్చి వాళ్ళు డీఇండస్ట్రియలైజ్ అవుతున్నారు, అన్ని చైనాకో ఇంకెక్కడికో షిఫ్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు క్రాష్ అవుతున్నారు. దానికి ముఖ్య కారణం అమెరికా. కాబట్టి అమెరికా ఈ రోజు వాళ్ళు చేస్తున్న చర్యలన్నీ కూడాను ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్ లో కనుక వీళ్ళు ఏమైనా చర్య చేస్తే కనుక చాలా పెద్ద ఎత్తున అమెరికా మీద రెసిస్టెన్స్ వస్తుంది. ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎకానమీ అంతా కూడా డాలర్ అమెరికాతో అనుసంధానం అయింది. కాబట్టి అంత తొందరగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు, ఎవరికి ప్రత్యామ్నాయాలు లేవు. కానీ ఇది ఎంతో కాలం ఉండదు. క్రమేపీ ప్రత్యామ్నాయాలు వస్తాయి. బ్రిక్స్ ఆల్రెడీ మనం అనౌన్స్ చేసాం. మన ఈ రూపీ, ఈ యువాన్, తర్వాత ఈ రూబెల్ వీటన్నింటి అనుసంధానం చేసి స్విఫ్ట్ కానీ డాలర్ కానీ దాన్ని ముట్టకుండా మన బ్రిక్స్ దేశాల్లో వాణిజ్యం, 2 దేశాల మధ్య వాణిజ్యం టెక్నాలజికల్ గా ఈ మన ఈ కరెన్సీతో చేసుకుందామని చెప్పి ఆల్రెడీ ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. బహుశా అది నెక్స్ట్ సమ్మిట్ లో అనౌన్స్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో డాలర్ ని రీప్లేస్ చేసే క్షమత ఎవరికి లేదు. కానీ ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు ఇటువంటి చర్యలు చేసుకుంటూ పోతే కనుక క్రమేపీ ఎవరికి కూడా ఉన్నటువంటి కొద్దో గొప్ప నమ్మకం కూడా పోతుంది. ఇంతకాలం అమెరికా అన్ని దేశాల్లో దౌర్జన్యం చేస్తున్నా కానీ యూరోప్ ఏం అనకుండా ఊరుకున్నారు, లేదా అమెరికాకి సమర్థనిస్తూ వాళ్ళు అమెరికా పక్కన నిలబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళ పెరట్లోకి ఈ సమస్య వచ్చిందో, గ్రీన్లాండ్ నేను కావాలని తీసేసుకుంటాను అన్నాడు, రేపు యూకేని తీసుకుంటానని ఎందుకు అనకూడదు అతను? ఇంకేదో ఫ్రాన్స్ నాకు కావాలని అనొచ్చు కదా, ఇటలీ నాకు కావాలని అనొచ్చు కదా. దానికి అంతం ఏమైనా ఉందా? ఎప్పుడు కూడా ఒక గుండా అన్న అతనికి మీరు కన్సెషన్ ఇచ్చారంటే ఇంకా కావాలండి. కాబట్టి రేపు కెనడాకి నేను తీసేసుకుంటాను అంటున్నాడు. ఆల్రెడీ అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫోటోలు రిలీజ్ చేశాడు. కెనడా మొత్తం అమెరికాలో ఉన్నట్టు చూపిస్తున్నాడు. గ్రీన్లాండ్ లో అతను జెండా పాతున్నట్టు చూపిస్తున్నాడు. అతనే ట్వీట్ చేశాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ను ఆపాలంటే గనక ప్రత్యామ్నాయాలు వచ్చి తీరాలి. అందుకనే ఈ రోజు అర్సలా వండర్లైన్ ఏం చెప్తోంది, భారతదేశంతో మేము డీల్ చేసుకోబోతున్నాము, ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు అని ఆవిడ చెప్పింది. ఇంతవరకు మేము యూరోప్ అని చెప్పి మీరేంటి, మీరు థర్డ్ వరల్డ్ దేశం అని చెప్పి మనకు లెక్చర్లు ఇచ్చేవాడు. మానవ హక్కుల మీద, మైనారిటీ హక్కుల మీద నానా చెత్త డైలాగులు వాడు కొట్టేవాడు. మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు మమ్మల్ని కంట్రోల్ చేయలేరు, మీరు మాకు నైతిక లెక్చర్లు మాకు ఇవ్వకండి, మీలో చాలా ఉన్నాయి, అవి కూడా మేము చూపించవచ్చు, ఒక ఈక్వల్ పార్ట్నర్స్ గా వస్తే కనుక మేము చర్చిస్తామని చెప్తాం. ఇప్పుడు కూడా ఇంకా 2-3 అంశాలు వాళ్ళు ఇంకా మెట్టు దిగలేదు, కొండ దిగలేదు వాళ్ళు. ఎస్పెషలీ మనకు మనుషులు అక్కడికి వెళ్ళడానికి, వీసాలు ఇవ్వడానికి ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఆ సమస్యలు పరిష్కరించగలిగితే బహుశా ఒక డీల్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం కోసం వాడు తొందరపడుతున్నారు. మనం 2 సంవత్సరాలు అవుతాం, 3 సంవత్సరాలు అవుతాం. అమెరికాతో సంవత్సరం నుంచి చర్చిస్తూనే ఉన్నాం, ఇంకా డీల్ కుదరలేదు. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ కాపాడడానికి, మన రైతులు, మన పాల ఉత్పత్తి కేంద్రాలు వీటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకున్న స్టాండ్ లో మనం ఏం మార్పు, అమెరికా దిగి వస్తే వాళ్ళు దిగి రావాలి, కానీ వాళ్ళు దిగి రాకపోతే కానీ మనమే కాంప్రమైజ్ అనేది సిద్ధంగా లేదు. అదే యూరోప్ తో కూడా అదే ఉంటుంది పరిస్థితి. వాళ్ళ అవసరాల కోసం 4 మెట్లు దిగి వస్తారని నేను భావిస్తున్నాను. బహుశా ఈ డీల్ అవుతుంది. దాన్ని కూడా అమెరికాని కౌంటర్ చేయడానికి, ప్రత్యామ్నాయాలు పెట్టుకోవడానికి, వాళ్ళ అవసరాల కోసం మనతో డీల్ చేస్తున్నారు. కానీ మన మీద సరంగా ప్రేమ పుట్టుకురాలేదు వాళ్ళకి. మనం కూడా అలాగే ట్రాన్సాక్షన్ గా ప్రవర్తిస్తాం. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద కనుక యుద్ధం జరిగిందంటే ప్రపంచం అంతా కూడా రెసిషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ రోజు మీరు ఇందాక చెప్పినట్టు బంగారం ధరలు, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే కనుక డాలర్ల నుంచి అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. భారతదేశమే తీసుకుందాం మనం. మన దగ్గర 2024లో రమారమి 680 నుంచి 700 బిలియన్ డాలర్ల మనకు విదేశీ నిల్వలు ఉంటాయి. 2025 కూడా అంతనే ఉన్నాయి. 680 నుంచి 700 బిలియన్ డాలర్ వరకు
2024లో కానీ 2025లో కానీ మన ఫారెక్స్ రిజర్వ్స్ లో ఏం మార్పు లేదు. కానీ డాలర్లు 2024లో మన దగ్గర $241 బిలియన్ మనం అమెరికన్ బాండ్స్ లో పెట్టుకున్నాం అప్పుడు. ఈ సంవత్సరం వచ్చిన రిపోర్ట్ ప్రకారం 190కి పడిపోయింది. అంటే రమారమి $51 బిలియన్ మనం అమెరికన్ డాలర్స్ వాళ్ళ బాండ్స్ అమ్మేసుకుని బంగారం షిఫ్ట్ అయ్యాం. మన నిలువల్లో ఏం తక్కువ అవ్వలేదు, కానీ డాలర్ మాత్రం తగ్గింది. అంటే తగ్గినటువంటి ఎక్కడో వెళ్ళింది కదా, అది బంగారంలోకి వెళ్ళింది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలు కొంటున్నాయి. అందుకనే ధర అంత విపరీతంగా పెరిగింది. ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,50,000 పై చిలుకు అది పలుకుతోంది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బహుశా రాబోయే కొన్ని నెలల్లో ఇదే కనుక ఘటన జరిగితే, ఇరాన్ మీద దాడి కానీ అటువంటి జరిగితే 2 లక్షలు టచ్ అయిపోతుంది ఈజీగా. అలాగే మనకు ఈవెన్ బంగారం కూడా, మనకు వెండి కూడా ఇప్పుడు గ్రాము మనకు ఇది దాని యొక్క 3,35,000కు వెళ్ళిపోయింది. 3,35,000 అంటే ఇమాజిన్ కూడా చేసుకోవాలి. 60,000, 70,000, 80,000 ఉండేది ఈరోజు 3,35,000 గడిపింది. అది కూడా 5 లక్షలు దాటేటువంటి సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ అస్థిర వాతావరణానికి డాలర్ మీద, అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోయినందువల్ల ఈ రోజు ఈ పరిణామాలు మనం చూస్తున్నాము. ఇప్పటిలో ఈ సమస్యకి పరిష్కారం నాకు కనిపించట్లేదు. అమెరికా ఇటువంటి దుందుడుకు చర్యలే చేస్తూ ఉంటుంది. చేసేంత వరకు కూడాను ఇదే పరిస్థితి. క్రమేపీ అమెరికన్ యొక్క ఏవైతే బాండ్స్ ఉన్నాయో దాని నుంచి అందరూ ఎగ్జిట్ అవుతూ వెళ్తారు. ఈ రోజు $8 ట్రిలియన్ యూరోప్ ఇన్వెస్ట్ చేసింది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. బయటకు వస్తేనే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి అమెరికా బెదిరిస్తోంది. కానీ ఈ బెదిరింపులకు వాళ్ళు మెల్లిమెల్లిగా దానికి ఏదో ప్రత్యామ్నాయం చూసుకుంటారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్ $360 బిలియన్ బాండ్స్ అమ్మేసుకుని వాళ్ళ దేశాన్ని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రమారమి 300% అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి కంటే 300% అప్పులు ఉన్నాయి. దాని నుంచి తట్టుకోవాలి, కరెన్సీ వాళ్ళ డిప్రిషియేషన్ తట్టుకోవాలంటే కానీ డాలర్ నమ్మక తప్పట్లేదు. చైనా 600 పైచిలుకు బిలియన్ వాళ్ళు అమెరికన్ బాండ్స్ అమ్మేసుకున్నారు. ఒకప్పుడు వాళ్ళు నంబర్ 1, నంబర్ 2లో ఉండేవాళ్ళు. 1.2, 1.3 ట్రిలియన్ వాళ్ళు మనకు డాలర్ డినామినేటెడ్ ఫారెక్స్ ఉండేది. ఈ రోజు 600కి పడిపోయింది. సో కాబట్టి ప్రపంచం అంతా కూడా క్రమేపీ వెళ్ళిపోతున్నారు, డాలర్ నుంచి దూరం వెళ్తున్నారు. సమయం పడుతుంది. అమెరికా ఇప్పుడు కూడా సూపర్ పవర్. కాబట్టి రేపో ఎల్లుండో సడన్ గా అమెరికా కొలాప్స్ అయిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. బహుశా 10-15 ఏళ్లలో వచ్చే మార్పులు 2-3 ఏళ్లలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పిచ్చి చర్యల వల్ల. అందుకని ఇరాన్ మీద కనుక నిజంగా ఏకపక్షంగా దాడి చేస్తే అమెరికా విపరీతంగా నష్టపోతుంది. అమెరికా మీద నమ్మకం కూలిపోతుంది. ఇతరత్ర కుంపట్లు పెట్టుకోవడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు అతను కూడా బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒకటి పెట్టాడు. అంటే యునైటెడ్ నేషన్స్ కంప్లీట్ గా కాల రాసి యునైటెడ్ నేషన్స్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చాడు. తనే చక్రవర్తి, తనని ఆధారంగా తనని గౌరవించే వాళ్ళని దాంట్లో పెట్టుకున్నాడు. అందుకనే చూస్తే యూరోప్ నుంచి ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, మనకు ఇటలీ కానీ, మనకు యూకే కానీ, వీళ్ళెవ్వరు కూడా ఆ బోర్డులో చేరలేదు. రష్యా, చైనా, భారతదేశం ఎవరు కూడా దాంట్లో వెళ్ళలేదు. వాళ్ళ సామంతులుగా ఉన్న దేశాలు మాత్రమే వెళ్ళినాయి దాంట్లో. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళని మోచే 2 చుక్కలు పడితే చాలు అనుకున్నటువంటి వాళ్ళే వెళ్ళారు అక్కడ. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్న పరిణామాలు. డొనాల్డ్ ట్రంప్ ఎంత ఇటువంటి చర్యలు చేస్తాడో అంత అమెరికా నష్టపోతుంది. దీర్ఘకాలీనంగా టాక్టికల్ కొన్ని ఏదో గెయిన్స్ వాళ్ళకి లాభాలు వచ్చినా కానీ కూడా దీర్ఘకాలీనంగా నష్టపోతారనేది నా అభిప్రాయం. ఇరాన్ కనుక ఒకవేళ ఏదన్నా ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇరాన్ మీద అటాక్ చేస్తుందా, ఇరాన్ నేరుగా అమెరికా మీద చేస్తుందా, ఇజ్రాయెల్ మీద చేస్తుందా? అంటే వాళ్ళ దూరాలు మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ నుంచి అమెరికా చాలా దూరం, కాబట్టి అమెరికా మీద దాడి చేయగలిగిన కెపాసిటీ లేదు. కానీ అమెరికా స్థావరాలు ఉన్నాయి వెస్ట్ ఏషియా. మనకి ఇరాక్ లో ఉన్నాయి, కువైత్ లో ఉన్నాయి, బహ్రెయిన్ లో ఉన్నాయి, ఖతార్ లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, యుఏఈ, ఒమాన్, ఇక్కడంతా కూడా వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. వాటి మీద దాడి చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. వాళ్ళ స్థావరాల మీద దాడి జరుగుతుందేమో అని తెలిసి అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ సైనికులని, వాళ్ళ కొంత వాళ్ళ అసెట్స్, వీళ్ళ మనుషులు, వాళ్ళ సెక్యూరిటీ మనుషులందరినీ కూడా ఖతార్ లో కొన్ని హోటల్స్ లో పెట్టారు. వాళ్ళ బేస్ ఉండగా బేస్ లో కాకుండా హోటల్లో పెట్టారు. సో ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, ఆ హోటల్ ని టార్గెట్ చేస్తామని చెప్పారు. అందుకని 100% ఎవరు ఆపలేదు. వాళ్ళకి టెక్నిక్స్ ఉన్నాయి. చైనా ఇస్తోంది వాళ్ళకి, చైనాను రష్యా వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారు, శాటిలైట్ ఫీడ్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా కొంత నష్టం తీసుకొచ్చేటువంటి శక్తి వాళ్ళకి లేకపోతే, మనకు అమెరికాలో పరిస్థితి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇంత ఎత్తున కొండెక్కి కూర్చున్నాడు కాబట్టి ఒక అమెరికన్ సైనికుడు చనిపోయినా కానీ అతనికి ఓడిపోయినట్టు చాలా ఇన్సల్ట్ కింద అతను అనుకుంటాడు. అలాగే అతని సమర్థనిస్తున్నటువంటి మాగా సపోర్టర్స్ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అది ఒక క్యాంప్ మీద దాడి చేసి దాంట్లో ఒక 20 మంది అమెరికన్ సైనికులు చనిపోయారంటే కనుక దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ దేశంలోనే
డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ రావచ్చు, రిపబ్లికన్స్ అతన్ని వ్యతిరేకించి అతన్ని దించేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి చాలా పరిణామాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ బెదిరింపులకి ఒక స్థాయి ఉంటుంది. దాన్ని దాటి నిజంగా కనుక వెళితే కనుక చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. యుద్ధం ప్రకటించే అధికారం వాళ్ళ కాంగ్రెస్ మాత్రమే ఉంది. దాన్ని ఏకపక్షంగా నేను ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాను కాబట్టి నేను ఏమైనా చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ దానివల్ల పెద్ద నష్టం అమెరికాకే వస్తుంది. ఇరాన్ ఎక్కడో ఎంతో దూరం కొట్టక్కర్లేదు. ఖతార్ లో వాళ్ళ బేస్ కావచ్చు, లేదా ఇరాక్ లో బేస్ కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేస్తే చాలు. వాళ్ళు మిజైల్స్ ఇరాన్ నుంచి కూడా కొట్టక్కర్లేదు. వాళ్ళ ప్రాక్సీస్ ఆ ప్రాంతంలో ఉన్నారు కదా, అక్కడ ఏదో టెర్రర్ అటాక్ చేయగలిగితే చాలు. మనం చూసాం గతంలో కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ పేట్రియట్ మిజైల్స్ ఇవన్నీ కూడాను సౌదీ అరేబియాకి ఒక కవచంలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సౌదీ అరేబియా నుంచి తీసుకుని ఇవన్నీ పెట్టారు. అయినా హౌతీలు డ్రోన్లతోటి వెళ్ళి వాళ్ళ ఈస్టర్న్ సెక్టర్ లో ఉన్నటువంటి వాళ్ళ ట్యాంకులన్నీ పేల్చేశారు, ఆయిల్ ట్యాంక్స్ అన్ని పేల్చేశారు. సో సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళ క్షమత చాలా గణనీయంగా తగ్గింది. అందుకనే ఇటువంటి దాడులు జరుగుతాయన్న భయంతో వాళ్ళు రిలయన్స్ తోటి వాళ్ళు ఒప్పందం పెట్టుకుని ఇక్కడ మనకు గుజరాత్ లో వాళ్ళు ట్యాంకులు కట్టుకుంటున్నారు. అంటే మనం వాళ్ళకి భూమి కిరాయిగా ఇచ్చాము, అక్కడ వాళ్ళు ట్యాంకులు కట్టుకుంటారు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అది మన సొమ్ము కాదు, అది ఊరికే స్టోర్ హౌస్ లాగా పెట్టుకునే ఒప్పందం చేసుకున్నారు. $10 బిలియన్ మనకు రిలయన్స్ తోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో ఇది మనకు అర్థం చేసుకోవాలి. అందుకని ఇరాన్ దాడి చేయడానికి ఇక్కడ అమెరికాకు వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థావరాలు వీటినే టార్గెట్ చేయొచ్చు. గతసారి 12 రోజుల యుద్ధం ఇజ్రాయెల్ తో జరిగినప్పుడు ఎంత జన నష్టము, ఎంత ధన నష్టము, ఆస్తి నష్టము ఇజ్రాయెల్లో జరిగిందో మనం చూసాం. ప్రతి మిజైల్ వాడు ఆపలేకపోయారు, వాళ్ళ దగ్గర క్షమత లేకపోయింది. ఎన్ని వందల మిజైల్స్ అక్కడి నుంచి ఫైర్ చేస్తే ఆ మిజైల్ సైలోస్ ని కొట్టలేకపోయారు ఇరాన్ లో. అలాగే వస్తున్నట్టు వాటిని దారిలో వీళ్ళు షూట్ డౌన్ చేయలేకపోయారు, చాలా నష్టపోయారు. ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహు, తర్వాత మొసాడ్ వీళ్ళ క్యాంప్స్ కి దగ్గరగా కూడా పడ్డాయి అవన్నీ కూడా. చిన్న దేశం ఇజ్రాయెల్ కాబట్టి, లేదా మళ్ళీ అప్పుడు హమాస్ ఏమైనా దాడులు చేయొచ్చు, అక్కడ ఆత్మాహుతి దాడులు చేయొచ్చు, లేదా అక్కడ కొంతమంది బార్డర్ పోస్ట్ నుంచి వీళ్ళు చంపేయచ్చు, హిజ్బుల్లా యాక్టివేట్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి వీళ్ళకి లీవర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తే కనుక గణనీయంగా దెబ్బతినేటువంటి ప్రమాదం వెళుతుంది. ఓకే, వీళ్ళ దగ్గర శక్తి చాలా ఉంది, ఇరాన్ని వాళ్ళు ఓడించగలుగుతారేమో, అది వేరే విషయం. కానీ వీళ్ళు కూడా బాడీ బ్యాగ్స్ ఉంటాయి, వీళ్ళ మనుషులు కూడా చాలా మంది చనిపోతారు. అమెరికన్ సైనికులు చనిపోయినప్పుడు మరి అమెరికాలో దాని స్పందన ఎలా ఉంటుందో దాని యొక్క భయంతో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేకుండా అతను బెదిరింపులు మాత్రమే చేస్తున్నాడు. వెనుజులాని ఇంతకుముందు ఇరాన్ కానీ అమెరికా రష్యా కానీ చైనా కానీ సమర్థిస్తూ వచ్చినాయి. వీళ్ళని నమ్ముకుని ఉన్నాడు, వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా కొన్నాడు వెనుజులా అధ్యక్షుడు. చివరికి అవతలకు పట్టుకుపోతే వీళ్ళు ఖండించి ఊరుకున్నారు. రేపు ఇరాన్ పరిస్థితి కూడా అట్లా అవుతుంది ఒకవేళ ఖొమైనీని ఎత్తుకుపోతే. అదే తప్పకుండా అమెరికా తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి శక్తి ఉంది. కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. గతంలో యూరోప్ అమెరికాకు సమర్థనిస్తూ వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు నిలబడతారంటే పెద్ద ప్రశ్న. ఎందుకంటే గ్రీన్లాండ్ బెదిరించాడు కాబట్టి బహుశా వాళ్ళ సమర్థన ఉండకపోవచ్చు. సమర్థన లేనప్పుడు ఆ ప్రతిక్రియ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. పైపెచ్చు రష్యా ఇప్పుడు యుద్ధంలో చాలా బిజీగా ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడో వెళ్ళి యాక్షన్ చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. చైనా వాళ్ళ చరిత్రలోనే చూసాం, ఎక్కడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఇంకేదైనా విపరీతమైన పరిస్థితులు వస్తే చైనా వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎక్కడా ప్రపంచంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సామంతులుగా ఉన్నటువంటి దేశాలని వాళ్ళు రక్షించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈవెన్ అమెరికా కూడా అంతే. ఎవరిని కాపాడింది చెప్పండి? ఎవరిని కాపాడలేదు. వాళ్ళ చరిత్రలో కూడా ఎవరో వాళ్ళ సామంతులు, వాళ్ళ అలైన్స్ వీళ్ళు ఎవరికైనా దెబ్బలు తగిలినంటే ఎక్కడైనా అమెరికా వాళ్ళు కాపాడగలిగిందా? అది కూడా చరిత్రలో అమెరికా కూడా లేదు, ఎవరు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికా కనుక ఖమేనీని ఎత్తుకుపోవడమో, ఖమేనీని చంపేయడమో ఇటువంటి ఏమైనా చేస్తే కనుక ఎవ్వరూ వాళ్ళ సమర్థానికి రారు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎవరి కుంపటి వాళ్ళదే, ఎవరి తంటాలు వాళ్లే పడాలి. అందుకనే వీళ్ళని ప్రాక్సీస్ పెట్టుకుంది ఇరాన్ ముందస్తుగానే. డైరెక్ట్ గా ఇరాన్ అమెరికా యుద్ధం చేస్తే కనుక ఇరాన్ ని వాళ్ళ మీద బాగా విపరీతమైన బాంబులు వేసి వాళ్ళని నాశనం చేయొచ్చు. కానీ ఇరాన్ దేశాన్ని కబ్జా చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. వెనెజులా అదే పరిస్థితి. మొడోరోని తీసుకువెళ్లిపోయారు. ఇప్పుడున్నటువంటి ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ప్రెసిడెంట్ అయిందో ఆమె మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము చెప్పిన మాట వినకపోతే నేను చంపేస్తానని చెప్పేసి వాళ్ళు రోజు బెదిరిస్తున్నారు. కానీ అక్కడ కనుక అమెరికన్ సైనికులు వెళ్తే కనుక చాలా టఫ్ టెరైన్, అక్కడ అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. దాంట్లో అమెరికన్ సైనికులు ఎన్ని వందల మంది చనిపోతారో చెప్పలేము. ఇరాన్ లో కూడా అదే పరిస్థితి. ఖమేనీని అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా విదేశీ శక్తులు మా దేశంకి రాకూడదు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు.
అటువంటిప్పుడు అమెరికా కానీ అక్కడ మనుషులు పంపిస్తే అక్కడ చాలా నష్టం అమెరికాకి చాలా మంది చనిపోతారు. కాబట్టి ఈ పరిస్థితులలో ఆ, ఎవరు ఎవరికి సహాయంకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనకు శక్తి లేదు. సద్దాం హుసేన్ ఏకైక నేత, జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత అభిన్న భాగం అని చెప్పినటువంటి ఏకైక ముస్లిం నేత సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ అంత చిత్రహింసలు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఉడిదీస్తే మనం ఏమైనా అతని సమర్థన ఒక మాట మాట్లాడగలిగామో మనం? అలాగే రాబర్ట్ నికోలస్ మడురోని ఎత్తుకుపోతే మనం ఇది తప్పు, చట్ట విరుద్ధము, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని మనం ఏమైనా కామెంట్ చేసామా మనం? కాబట్టి అదే ఉంటుంది పరిస్థితి. ఈ రోజు మత్స్య న్యాయమే మనకు ప్రపంచంలో కనిపిస్తుంది. చిన్న చేపను పెద్ద చేప తినడమే న్యాయంగా అదే నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి అందుకని ఎవరి అవసరాలు, ఎవరి సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఒకరికి ఏదైనా విపత్కరమైన పరిస్థితి వస్తే ఇంకొకరు వచ్చి కాపాడుతారు అనుకోవడం కల్లా అది జరిగేటువంటి పని కాదు. కానీ దాని తర్వాత పరిణామాలు ఏముంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా టెంపరీగా అమెరికా గెలిచినా అమెరికా మీద భరోసా వెళ్ళిపోయింది కాబట్టి డాలర్ నుంచి దూరం అయిపోయేసరికి రాబోయే కొన్ని దశకాలంలో అమెరికా కంప్లీట్ గా క్షీణించేటువంటి సూచనలు మనకు కనిపిస్తుంది. అమెరికా కంప్లీట్ గా మాయమైపోదు, అది ఒక పెద్ద శక్తి కాబట్టి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పవర్ నుంచి వాళ్ళు దిగిపోతారు, కంప్లీట్ గా వాళ్ళ పవర్ పడిపోతుంది, వాళ్ళని ఎవరు నమ్మరు కాబట్టి. అది కూడా ఒక పెద్ద దేశంగా ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. ప్రత్యేకంగా వాళ్ళు ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి వాళ్ళకి పోతుంది. చిన్న చిన్న కూటములు తయారవుతాయి. మనకు బ్రిక్స్ కూటమి, ఎకనామిక్ గా వీడు ఏదైనా చేయొచ్చు, అలాగే ఇంకేదో కూటమి ఉంటుంది. ఇలా కూటములుగానే ప్రపంచం అంతా కూడా ఉండబోతోంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి ఒక ఇస్లామిక్ నేటో లాంటి తయారు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చూద్దాం. ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇంతవరకు మనం గత 60-70 ఏళ్ళుగా చూసినటువంటి ప్రపంచ సమీకరణలన్నీ కూడాను కంప్లీట్ గా నాశనం అవుతున్నాయి. కొత్త సమాజం, కొత్త ప్రోటోకాల్స్ అన్ని పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఇలాగే ఉంటుంది అని చెప్పేటువంటి సాహసం ఎవరు చేయలేరు. మారుతున్నటువంటి మనం చూడాలి. ఈ పరిస్థితిలో మన ఇంట్రెస్ట్ ఎలా మనం కాపాడుకోవాలి, భారతదేశం దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాము. మన శక్తి పెంచుకుంటున్నాము. అలాగే మనం మనతో కలిసి వచ్చిన వాళ్ళని మనం తీసుకువెళ్తున్నాం, వాళ్ళతో సహా వెళ్తున్నాం. మనల్ని బెదిరించిన వాళ్ళని దూరం పెట్టేస్తాం, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్. మోదీ గారు అసలు అతను మాట్లాడట్లేదు, ఆయనకి దాసోహం అనట్లేదు. కాబట్టి ప్రతి దేశం కూడా వాళ్ళ అవసరాలను ఎలా కాపాడుకోవాలో ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. షీ జిన్పింగ్ అయితే కనుక అతను రివర్స్ అటాక్ చేశాడు అమెరికా మీద. రేర్ అర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ ఆపేశాడు. అక్కడి నుంచి సోయాబీన్, తర్వాత మనకు కంకులు కొనడం అని ఆపేశాడు. దాంతో అమెరికా కాళ్ల బేరానికి వచ్చి దాసోహం అనేది. రష్యా నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పి ఎదిరించాడు. ఒకవేళ వ్లాడిమిర్ పుటిన్ చంపడమో ఇటువంటి ఏమైనా చేస్తే గనక, మేజర్ అటాక్ జరిగితే గనక, వాళ్ళ న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా అమెరికా కంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ అవి అన్ని కూడా ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఆటోమేటిక్ గా వ్యక్తి యొక్క కమాండ్ లేకుండా అవన్నీ కూడా ఫైర్ అవుతాయి. అమెరికాను, యూరోప్ వీళ్ళ పట్టణాల మీద దాడులు చేసేస్తాయి ఆటోమేటిక్ గా. అందుకని ఆ భయం అమెరికాలో ఉంది. శక్తి లేనటువంటి వెనిజువేలా మీద ఏం చేశాడో నేను చేయగలిగినప్పుడు ఏదైనా ఎక్కడైనా చేయొచ్చు అని బెదిరిస్తున్నాడు. కానీ న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి చైనానో, భారతదేశం, ఇజ్రాయెలో, లేదా మనకు రష్యానో, లేదా మనకు ఇటువంటి దేశాలు, పెద్ద పెద్ద దేశాల మీద టచ్ చేసేటువంటి శక్తి లేదు. ఈవెన్ ఇరాన్ కూడా అతను చేయగలిగినటువంటి కెపాసిటీ చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళ దేశంలో అటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు చేసేటువంటి ఓపిక ఎవరికీ లేదు. ఎవరు కూడా దాన్ని సమర్థించారు. ఇప్పుడు 90% పైబడి ఇరాన్ మీద యుద్ధం చేయకూడదని వాళ్ళ దేశంలోనే పెద్ద రీసెంట్ గా జరిగిన పోల్లో ఒక దీంట్లో తేలింది ఏంటంటే 90% దాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలుసు. కాబట్టి చేస్తే ఒకళ్ళు ఎత్తుకుపోతే కానీ దానివల్ల అమెరికా లాంగ్ టర్మ్ లో నష్టపోతుంది. షార్ట్ టర్మ్ లో వాళ్ళు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ఏమి చేయరు. ఇప్పుడు వెనిజువేలా వాళ్ళు ఏం చేయగలరు? వెనిజువేలాలో అంత నిధులు ఉన్నాయి, వాళ్ళకి ఉంది, కానీ అది సముద్రంలో ఎక్కడో ఉన్నాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి అక్కడ తవ్వకాలు చేసి దాన్ని తవ్వి దాన్ని తీసి దాన్ని ప్రాసెస్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి క్రూడ్ కూడా మంచి క్రూడ్ కాదు. అక్కడ సముద్రాలు చాలా రఫ్ గా ఉంటాయి. అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు పెడతారు? ఇంకా ఇప్పుడు కూడా వెనిజువేలా తన చేతిలో లేదు. అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ చాలా తక్కువ, ఇప్పుడు ఉన్నట్టు చాలా తక్కువ. వాళ్ళ ప్రొడక్షన్ అన్ని కూడా తుప్పు పట్టిపోయి ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి చమురు తీయాలంటే కనీసం దశకం పడుతుంది. 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ దాని నుంచి లాభాలు రావు. కాబట్టి నికోలస్ మదురోని తీసేసి అతను ఏం సాధించట్లేదు. రేపు పొద్దున అతనికి వెనిజువేలా చమురు రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తను చాలా గొప్ప, తన వర్చస్సు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ ట్రంప్ గ్రేట్ అగైన్ చేసుకుంటున్నాడు అతను. దీనివల్ల ఏమైనా చేయొచ్చు. పిచ్చివాడి చేతి కొబ్బరి చెప్పిస్తే ఏమైనా చేయగలరు కదా, అదే పరిస్థితి. ఇరాన్ లో ఖమేనీని చంపడం, ఖమేనీని ఎత్తుకుపోవడం ఇటువంటివి ఏం చేసినా కానీ కూడా దానివల్ల ఇమ్మీడియట్ గా ట్రంప్ కి ఏదో లాభం చేకూర్చినట్టు ఏదో ఒక హెడ్లైన్స్ వచ్చినా కానీ కూడా లాంగ్ టర్మ్ లో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో అమెరికాకి ప్రత్యామ్నాయాలన్నీ వస్తాయి. అమెరికా యొక్క గౌరవము, దాని శక్తి క్షీణిస్తుంది. అంతకు మించి
మనం ఇప్పుడు అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు ఏం జరగబోతుందో అంతకుమించి ఊహించలేనటువంటి పరిస్థితులు ఈరోజు పరిణామాలు మారుతున్నాయి. ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఇరాన్‌లో ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని మీకెందుకు మీరు ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోండి, తిరగబడండి, మీ ఎనకాల మేముంటామని చెప్పారని లక్షలాది మంది రోడ్లెక్కారు, ఉద్యమించారు. అనేక మందిని కాల్చి చంపి వేలాది మందిని చంపారు, వేలాది మందిని జైళ్లలో పెట్టారు. ఓ జెనోసైడ్ జరిగింది ఇరాన్‌లో. ఇప్పుడు అక్కడ ప్రజలు ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుంది? సర్దుకుపోతారా? తప్పకుండా ఆ ప్రభుత్వం అధీనంలో తీసుకుంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య సరైన సమస్యని ఆ ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ రియాల్ పతనం చెందింది డాలర్ కంపేర్ చేస్తే. దాంతోటి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరికి చాలా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ ధరకు కొనాలో తెలీదు, ఏ ధరకు అమ్మాలో తెలీదు. ఈ రోజు ఒక ధరకి నేను ఇంపోర్ట్ చేసి కొన్ని అమ్ముదాం అనుకుంటే రేపు పొద్దున ఈవెన్ మనకు బ్రెడ్ వాళ్ళు బేసిక్ వాళ్ళ తిండి ఆహార పదార్థాలు కూడా వాడు అమ్మాలంటే కనుక ఏ ధరలో రేపు వస్తుందో నాకు తెలియదు. నేను ఇప్పుడు 100 రూపాయలకి నేను అమ్మానంటే 100 రియాలకు అమ్మానంటే రేపు నాకు కొత్తగా వస్తున్నటువంటి ఈ అంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ధనం నా దగ్గర లేకపోవచ్చు. బహుశా 300 రియాలు పెడితే గానీ నేను కొనుక్కోలేకపోవచ్చు. నేను 50 రియాలకు కొన్నాను, 100కి అమ్మాను. కానీ ఇప్పుడు 300 రియాలు అవుతాయి కానీ నాకు 100 రియాలు సరిపోవు నాకు. ఎక్కడి నుంచి తెచ్చి కొనుక్కుంటాను నేను? కాబట్టి ఈ పెద్ద సమస్య వాళ్ళకి వ్యాపారవేత్తలకు అందరికీ ఉండింది అది. అందుకని వాళ్ళొచ్చి ఉద్యమించారు. వాళ్ళు ఉద్యమించినప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు గాని నిరసనలు ఏమి వాళ్ళ వ్యతిరేకంగా ఏమి చేయలేదు. మీతో చర్చిస్తామని చెప్పారు. మీ సమస్య మాకు తెలుసు. దాన్ని సమస్య పరిష్కారం చేసే ప్రయత్నంగా చేస్తున్నామన్నారు. కానీ ఎప్పుడైతే విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారో ఇజ్రాయెల్, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ మొసాడ్ ఏజెంట్స్ అక్కడ వెళ్లి చాలా చేశారు. అలాగే ఈ డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఈ ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దాని ఆధారంగా కూడా కొంతమంది అయిపోతుంది, ఈ రెజిమ్ పోతుంది అనుకుని చాలా మంది విధ్వంసం సృష్టించారు అక్కడ. ఐఆర్జీసీకి వ్యతిరేకంగా దాడులు చేయడము, ఇటువంటివన్నీ వాళ్ళ కొన్ని మస్జిద్ తగలబెట్టడం, ఇటువంటివన్నీ చేశారు. ఏ ఏ దేశంలో ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వం ఎటువంటిదైనా కానీ ఆ దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడితే కనుక తప్పకుండా రిటాలియేషన్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ దేశంలో రిటాలియేట్ చేశారు. ఆ ప్రభుత్వం రిటాలియేట్ చేసింది. ఇప్పుడు కనీసం అంటే ఒక 800 మందిని ఉరి తీస్తున్నామని చెప్పి వాళ్ళ చీఫ్ జస్టిస్ కూడా చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నా కానీ వాడు ఉరి తీయడం ఖాయము. ఆఫ్టర్ ఆల్ మాషా అమీని ఆ అమ్మాయి సరిగా హెడ్ స్కార్ఫ్ వేసుకోలేదు, దుపట్టా సరిగా వేసుకోలేదని చెప్పి ఆవిడని చంపేసి అమ్మాయిని చంపిన తర్వాత జరిగిన నిరసనలో కూడా కనీసం అంటే 1000 మంది ఉరి తీశారు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతమంది ఉరి తీశారో మనకేం చెప్తారా? బయట ఏమైనా వస్తుందో మనకేం తెలియదు కదా. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. 2000-3000 మందిని చంపారు అంటున్నారు. ఆ 2000, 3000 లేదా 12,000 మందో మనకు తెలియదు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రావాలి బయటికి? ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ ని స్మగిల్ చేసి అక్కడ చాలా మందికి ఇచ్చాడు. కానీ స్టార్ లింక్ యొక్క వైఫై తోటి వాళ్ళు మొత్తం బస్తీలన్నీ తిరిగి ఎక్కడెక్కడ స్టార్ లింక్ ఉందో అన్ని కట్ చేశారు. ఈ రోజు స్టార్ లింక్ కట్ అయిపోయిన తర్వాత ఉద్యమం అంతా కొలాప్స్ అయిపోయింది. గతంలో కనీసం అంటే 30% స్టార్ లింక్ ఉండేది. దాన్ని వీళ్ళు చైనా సహాయంతో కట్ చేసుకుంటూ వెళ్ళేసరికి 5% కూడా లేదు. సో దాంతో మనం ఆ ఉద్యమం ఎలా కొలాప్స్ అయిందో చూసాం. బట్ ఆ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దాంట్లో జన నష్టం, ప్రాణ నష్టం, రక్తపాతం తప్పకుండా ఉంటుంది. అది దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డెవిల్. మనం ఏం చేయలేము. ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసి తీరుతుంది. అది ఈరోజు కొత్త కాదు. అది ఎన్నో వేల మంది, లక్షల మందిని కొన్ని దశకాలుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఆ ప్రభుత్వం మళ్ళీ జయిస్తుంది. వాళ్ళు అంతేకాదు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారు. అక్కడ అన్ని ఊర్లలో ర్యాలీలు చేస్తున్నారు. తెహరాన్ లో అన్నిటికంటే పెద్ద ర్యాలీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళదే రీసెంట్ గా వాళ్ళు చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఏమి సపోర్ట్ లేదు, ఇది ఊరికే ఉంది అని చెప్పడం అంటే వీళ్ళకి మీరు తీసేస్తే కనుక అందరు సంతోషిస్తారు అన్న డైరెక్ట్ చాలా తప్పది. 50-50 ఉంటారు. ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, సమర్థించని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అమెరికా ఎంత చేసినా కానీ ఆ శక్తిని తీయడం అనేది చాలా కష్టం. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐసిస్ ని వాళ్ళు తీయలేకపోయారు, తాలిబాన్ ఏం చేయలేకపోయారు. సో వియట్నాం లో వాళ్ళు వెళ్ళిపోయారు. అమెరికా ఎక్కడ గెలిచింది? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు ఎప్పుడు గెలిచింది? అసాసినేషన్స్ వేరే, ఏదో ఖాసిం సులేమాని చంపారు, ఒసామా బిన్ లాదెన్ చంపారు, నికోలస్ మడర్న్ ఎత్తుకుపోయారు. ఇండివిజువల్ గా ఆపరేషన్స్ చేయొచ్చు కానీ ఒక దేశాన్ని ఓడించి వీళ్ళు ఏం సాధించారు? ఎక్కడ కూడా వీళ్ళు గెలవరు, అన్ని ఓడిపోయారు. గెలిచామని చెప్పుకుంటున్నారు, ఇనీషియల్ గా వీళ్ళు వెళ్ళిపోతారు, ధ్వంసం చేస్తారు. తర్వాత ఏమి వీళ్ళు అక్కడి నుంచి ఎంత అవమానకరంగా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారో మనం చూసాం. ఇరాక్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు దాకా ప్రభుత్వం లేదు అక్కడ. ఎక్కడ వాళ్ళు సాధించారు? ఎక్కడ కూడా సాధించలేదు. కాబట్టి ఇరాన్ కూడా అదే పరిస్థితి. ఇరాన్ అమెరికా గ్రేవ్ యార్డ్ తయారవుతుంది. ఈ రోజు అమెరికాలో $38 ట్రిలియన్ వాళ్ళ అప్పు ఉన్నది. ఇరాన్ లో కనుక దిగారంటే అది $50 ట్రిలియన్ దాటిపోతుంది. ఇంకా దేశం దివాళా తీసే పరిస్థితి వెళ్ళిపోతుంది అమెరికా.
కాబట్టి ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. చూద్దాం. ఇందాక చెప్పినట్టు పిచ్చివాడికి కొబ్బరికి చెప్పేస్తే వాడు ఏం చేస్తాడో తెలియదు. దాన్ని కొట్టి తింటాడో లేదా దాన్ని మన నెత్తినేసి కొడతాడో మనకు తెలియదు. అటువంటి సత్తా ఉంది కాబట్టి లెట్ us వాచ్. అంతకంటే మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అమెరికా ఇటు పక్కన ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ వైపుకు వెళ్తున్నాయంటూ తమ పాసింజర్ విమానాలన్నింటి ఆపేసిన అనేక దేశాలు. అనుక్షణం ఉద్రిక్తత అయితే రాజ్యం ఏలుతోంది. ఇది తాత్కాలిక బెదిరింపుగా ముగుస్తుందా లేదా పర్మనెంట్ యుద్ధంగా మారుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.